కొడుకుకు అని గయ్యలేదా మనం ఓటు. ఇప్పుడు రైతులకు ఎంత ఇబ్బంది పెడుతుండు. వాళ్ళు ఎవరు గెలిపించిండు? వాళ్ళ ఊరికి ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. నా ఊరు సొంత ఊరు, నేను డెవలప్ చేసుకుంటా అని చెప్పి వాడు ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. ఆ ముండా కొడుకు 10 లక్షలు ఇచ్చినప్పుడు మరి రైతులందరూ ఎటు పోవాలి, జనాలందరూ ఎటు పోవాలి? ఆయన ఒక్క ఊరాడు ఓటేస్తే వాడు గెలిచిండా? ఆయన ఒక్క ఊరాడు ఓటేస్తే వాడు గెలిచిండా? లంచోడు ఇంటికి 10 లక్షలు ఇస్తాడా? వాని కడుపు గాల, వాని కడుపు దులుప. వారం రోజుల నుంచి ఆడోళ్ళు ఇదే బాధనా? ఇదే కోసం ఆడోళ్ళకు ఆయన కడుపులా మన్నువాడ. రైతుకి ఏం మిగులుతున్నాయ్యా? ఇవాళ కష్టపడి పండితే మళ్ళీ రేపు రైతులు మన వాటిలు పండే తీరే టైంకు ఆయనకి మొక్కాలి, ఈయనకి మొక్కాలి. ఇగో ఈ ఆటలు ఆ ఆటలు మేము ధర లేదు, ఆ ధర లేదు అనుకుంటా చేస్తాడు లంచ కొడుకువాడు. రైతులకు ఎంతగానో ముంచుతాడు ముండా కొడుకువాడు. చిప్లికర్ తాగే ముండా కొడుకు వాడు గద్ద ముక్క లంచ కొడుకు. ఆయన ముక్కు కోసి కూర వండుకొని గద్ద ముక్కులు వచ్చే కొడుకు దొమ్మరి ముండా కొడుకు వాడు. మందిని ముంచడానికి గెలిచినవరా కేసీఆర్ లంచ కొడుక? అవురా? ఎందుకు గెలిచినవరా నువ్వు? ఎవరో ముంచడానికి గెలిచినవరా? పింఛన్ కోసం అని బానిసాయి నువ్వు లోకమంతా. పింఛన్ లంకముడలు అందరూ నీటిలో గెలుస్తున్నావారా? కేసీఆర్ నీటిలో గెలుస్తున్నావారా? అవురా? నీటిలో గెలిచినవారా? మందిని ముంచుతున్నావు. అవురా? ఇలా నువ్వు కరెంట్ బిల్లు ఎంత పెంచినవరా? నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కోళ్ళం కూడా కరెంట్ బిల్లు కట్టలేము. లంజా కొడక నువ్వు ఎంత కరెంట్ బిల్లు పెంచినావు? ఈ మందు బద్దలకు ఎంత ఇబ్బంది పెడుతున్నావు రైతులకు? నువ్వు చంపులేమే పురుగుల మంది సత్తాం లంజా కొడక. నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చి సత్తాం లంజోడు ఈడుగా కాదు ధర్నా చేసుడు. నీ కడుపు గాల ఎందుకు బతికినవురా?